Hey Soul family, welcome back to the channel. This is Peacock Feather Tarot. ఈరోజు మనం డేట్ ఆఫ్ బర్త్ వైజ్ రీడింగ్ చేస్తున్నామండి. ఎవరైతే ఎనీ మంత్ జనవరి ఫిబ్రవరి అనే తేడా లేకుండా ఏ నెలలో అయినా సరే 1, 10, 19, 28 తేదీల్లో ఎవరైతే పుట్టారో వాళ్ళకి మే 21 నుండి 30 వరకు లవ్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం మనం ఈరోజు. మీ కార్డ్స్లో ఫస్ట్ మన మెయిన్ ఎనర్జీ వచ్చేసరికి సర్ప్రైజ్ అన్నమాట. నేను షఫుల్ చేసి కొన్ని కార్డ్స్ తీసి పెట్టుకున్నానండి మీ రీడింగ్కి. మనకి ఏమేం కార్డ్స్ ఉన్నాయో చూద్దాం. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, ఇంట్యూషన్, అంబిషియస్, lack of passion, brief beauty, silent treatment. మీ కార్డ్స్లో ఎనర్జీ ఎలా ఉందంటే ఈ 10 రోజులకి సర్ప్రైజ్, మెయిన్ ఎనర్జీ సర్ప్రైజ్ రావడం వల్ల చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఎమోషనల్ డెవలప్మెంట్స్ని చూపిస్తుందండి. ఈ పీరియడ్లో మీరు ఊహించిన కమ్యూనికేషన్ లేదా రియలైజేషన్కి వస్తారనమాట. సడన్ చేంజ్ని ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం చాలా స్ట్రాంగ్గా ఉందండి మీ కార్డ్స్లో. మీ కార్డ్స్ ఎనర్జీ ప్రకారం సడన్గా చేంజ్ని చూస్తారు మీరు. ఈ కార్డ్స్ మొత్తం చూస్తున్నట్లయితే డిస్టెన్స్లో ఉన్న లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కావచ్చు మీది, లేదంటే సైలెంట్ అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉంటున్న రిలేషన్షిప్ అయినా అయి ఉండొచ్చు. కనెక్షన్లో ఉన్నా కానీ మీరిద్దరు మాట్లాడుకోవట్లేదు, సైలెంట్ ట్రీట్మెంట్ అన్నమాట. అలాంటి కనెక్షన్లో ఉన్నారు మీరు. అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఎనర్జీలో షిఫ్ట్ వస్తుందండి, మీకు ఒక రియలైజేషన్ వస్తుంది. మే 21 నుండి 30 వరకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ఈ కనెక్షన్ ఫిజికల్ లేదా ఎమోషనల్ డిస్టెన్స్లో ఉన్నట్లు కనిపిస్తుందండి. మీది లాంగ్ డిస్టెన్స్ లవ్ అయి ఉండొచ్చు, లేదంటే మీ మధ్య ఎమోషనల్ గ్యాప్ ఉండొచ్చు. మీ మధ్యలో లెస్ కమ్యూనికేషన్, ఒకవేళ మీది మీ పార్ట్నర్ వేరే కంట్రీలో ఉన్నట్లయితే టైమింగ్స్ వేరియేషన్ వల్ల మీరు పెద్దగా మాట్లాడుకోవడానికి కుదరకపోవచ్చు. చాలా డిఫరెంట్ లైఫ్ స్టైల్స్, టైమింగ్స్ వేరియేషన్స్ వల్ల మీ మధ్య గ్యాప్ వచ్చి ఉండొచ్చు. అంటే సరిగ్గా మాట్లాడుకోవట్లేదు, ఒకరినొకరు మిస్ అవుతున్నా సరే మీ సిచ్యువేషన్ వల్ల క్లోజ్నెస్ మెయింటైన్ చేయడం చాలా డిఫికల్ట్గా ఉండొచ్చు మీకు. ఈ కార్డు చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది, కానీ ఇదైతే పెయిన్ అనుభవించడానికి చాలా బాధగా ఉంటుందండి. మన పార్ట్నర్ దూరంగా ఉన్నా సరే మనతో మాట్లాడుతూ ఉంటే అదొకటి సరిపోతుంది, కానీ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది ఇట్లా అంటే అది చాలా బాధగా అనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇంట్యూషన్ కార్డ్ వచ్చిందండి. ఈ కార్డు చాలా ఇంపార్టెంట్ ఈ పీరియడ్లో. గట్ ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు ఏమైనా సరే డ్రీమ్స్ లేదంటే మీకు యూనివర్స్ నుంచి సైన్స్ వస్తున్నట్లయితే వాటిని ఇగ్నోర్ చేయకండి. మీ డ్రీమ్స్లో మీ డ్రీమ్స్ ద్వారా మీకు యూనివర్స్ కమ్యూనికేట్ చేయాలనుకుంటుంది. ఏంజల్ నంబర్స్ కనిపిస్తున్నా వాటి ద్వారా మీతో మాట్లాడాలి అనుకుంటుంది. మీతో కమ్యూనికేషన్ జరుగుతుంది. యూనివర్స్ చెప్తూ ఉంది మీకు. హిడెన్ ఎమోషన్స్ మీరు చాలా ఫీల్ అవుతూ ఉంటారండి. ఈ కార్డు ఏం చెప్తుందంటే వర్డ్స్ కంటే ఎనర్జీ ఎక్కువ నిజాన్ని చెప్తుంది మీకు. అవతల పర్సన్ మీతో చెప్పే మాటల కంటే వాళ్ళ ఎనర్జీ ద్వారా మీకు వచ్చే ఇన్ఫర్మేషనే చాలా ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్యూషన్ని నమ్మండి మీరు. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే నిజమంట. మనకి ఈ కార్డ్ ఏం చెప్తుందంటే అంబిషియస్, మీ పర్సన్ లేదంటే మీరు కెరీర్ మీద చాలా చాలా అంబిషియస్గా ఉన్నారండి. మీరు గోల్ ఓరియంటెడ్. మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వడానికి చాలా కష్టపడాలి అని చెప్పే కార్డ్ అన్నమాట ఇది. మీకు ఫోకస్ చాలా
అవసరమండి. ఫ్యూచర్ స్టెబిలిటీపై చాలా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ కానీ, మీరు కానీ ఈ ఎనర్జీ ఎవరిదైతే వాళ్ళది. మీ పర్సన్ ఫ్యూచర్ స్టెబిలిటీ గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుండొచ్చు. లేదంటే మీరు యాంబిషియస్‌గా మీ గోల్స్ పైన పనిచేస్తూ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో లవ్ కంటే రెస్పాన్సిబిలిటీ ప్రయారిటీ అవడం వల్ల డిస్టెన్స్ వచ్చుండొచ్చు మీ మధ్య. మీ ప్రయారిటీస్‌కి ఇంపార్టెంట్ ఇచ్చారు మీరు. లేదంటే మీ పర్సన్ లవ్ కంటే కూడా మీ గోల్స్‌కి ఎక్కువ ప్రయారిటీ, రెస్పాన్సిబిలిటీస్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్లయితే అదే జరుగుతుంది. ఈ 10 రోజుల్లో మీ మీ ఎనర్జీ ఇట్లాగే కనిపిస్తుందండి. ల్యాక్ ఆఫ్ ప్యాషన్. ఈ సమయంలో ఎమోషనల్ డల్నెస్, లో ఎగ్జైట్మెంట్ లేదంటే డిస్కనెక్ట్ అయిన ఫీలింగ్ అనిపించవచ్చు. మీ పర్సన్తో మీరు పెద్దగా మాట్లాడుతుండకపోవచ్చు. లేదంటే మీకు ఒకవేళ తను కాల్ చేసినా కానీ మీకు అంత ఎగ్జైట్మెంట్ రావట్లేదు. ఎందుకంటే ఎన్ని రోజులు అయిపోయింది మేము కలిసి, ఏంటో ఈ ఫోన్లో మాట్లాడడం కొద్దిసేపు, అది మీకు సరిపోవట్లేదు. మీకు ఎగ్జైట్మెంట్ రావట్లేదు. కనెక్షన్ కంప్లీట్లీ ఓవర్ అని కాదు, కానీ ప్రస్తుతం స్పార్క్ వీక్ అయినట్లు ఈ కార్డు చూపిస్తుందండి. మీ కనెక్షన్లో స్పార్క్ లేదు. అంటే ఇన్ని రోజులు దూరంగా ఉంటే బాధ ఉంటుంది కదా, ఎప్పుడు కలుస్తాము, ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఏంటిది నాకు అన్నట్లు స్పార్క్ మిస్ అవుతుంది మీ కనెక్షన్లో. బ్రీఫ్ బ్యూటీ. ఈ కార్డు స్ట్రాంగ్ టర్మ్ ఏం చెప్తుందంటే ఇంటరాక్షన్ లేదా సడన్ కమ్యూనికేషన్ని చూపిస్తుందండి. మే 21 నుండి 30 మధ్యలో బ్రీఫ్ టెక్స్ట్ లేదంటే కాలు వచ్చే అవకాశం ఉంది. షార్ట్ మీటింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మీ పర్సన్ తోటి మీరు. అన్ఎక్స్పెక్టెడ్ కాంటాక్ట్ లేదంటే టెంపరీ రీకనెక్షన్ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ మీరు కనుక దూరంగా ఉంటున్నారు అంటే టెంపరీ మీరు కలుసుకొని కొంచెం టైం స్పెండ్ చేయడానికి మీకు అవకాశం కనిపిస్తుంది. ఈ కార్డు మీద ఏముందంటే ఏ ప్యాషనేట్ అండ్ బ్యూటిఫుల్ ఎన్కౌంటర్ వేర్ బోత్ పార్టీస్ రివీల్ అండ్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. అదే చెప్తుంది. మీరు ఎంతో ప్యాషనేట్ అండ్ బ్యూటిఫుల్గా ఒకరినొకరు కలుసుకుంటారనమాట. మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమని మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి మీకు ఒక అవకాశం దొరుకుతుంది. అల్టిమేట్లీ టర్నింగ్ అవే డ్యూ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. అంటే ఒకవేళ మీరు కలిసినా కూడా కొంచెం సేపటికే ఇంకా సరే నేను వెళ్ళాలి, నాకు టైం అయిపోతుంది అని చెప్పి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అదే చెప్తుంది. నాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్దగా రావట్లేదండి, ఏమనుకోవద్దు, కొంచెం అర్థం చేసుకోండి. చాలా బ్యూటిఫుల్ మెసేజ్ అన్నమాట ఇది. కానీ మీరు తిరిగి అంటే లవర్స్ కలిసి కొంచెం సేపు మాట్లాడుకున్నాక వెంటనే వెళ్ళిపోవాలి అంటే ఆ బాధ ఎలా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. అట్లాంటి కార్డ్ అన్నమాట ఇది. సైలెంట్ ట్రీట్మెంట్. ఇది ప్రస్తుతం బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి మీ లైఫ్లో. సైలెన్స్ని మీ మధ్యలో నింపుకుంటున్నారు. మాట్లాడుకోవడం కంటే కూడా మీరు సెల్ఫ్ వర్త్ చూస్ చేసుకుంటున్నారు. అంటే ఏంటి, తనే నా బిజీగా ఉంది, నేను కూడా బిజీనే, నాకు కూడా పనులు ఉన్నాయి. మీ వాల్యూని ఫర్గెట్ చేయట్లేదు మీరు. మీ వాల్యూని మీరు చూస్ చేసుకుంటున్నారు. నాకు కూడా వాల్యూ ఉంది, నాకు కూడా పనులు ఉన్నాయి, నాకంటూ ఒక పొజిషన్ ఉంది, నువ్వు బిజీ అయితే నేను కూడా బిజీనే అనే ఎనర్జీ వస్తుందన్నమాట మీ కార్డ్స్ ద్వారా. నో ప్రాపర్ కమ్యూనికేషన్ అనమాట. ఎమోషనల్ విత్డ్రాల్ కనిపిస్తుంది వెంటనే. కానీ సర్ప్రైజ్ మెయిన్ ఎనర్జీ వల్ల ఈ సైలెన్స్ సడన్లీ బ్రేక్ అయ్యే అవకాశం కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఓవరాల్గా మీ కార్డ్స్ ఎనర్జీ ఎలా ఉందంటే ఈ 10 రోజులకి మీకు డిస్టెన్స్ కనిపిస్తుంది మీ మధ్యలో. అదైతే మెయిన్, అదొకటి. మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, కానీ ఎమోషనల్లీ కన్ఫ్యూజ్డ్ లేదా డిస్ట్రాక్టెడ్గా కూడా కనిపిస్తున్నారు మీరు. ఎందుకంటే సైలెంట్ ట్రీట్మెంట్ వెనక ఈగో ఉండొచ్చు, లేదంటే ఫియర్ ఉండొచ్చు. అంటే
దూరంగా ఉన్నాం మేము, నా పర్సన్ ఒకవేళ ఇంకెవరితోటైనా మాట్లాడుతున్నారేమో, ఏమైనా ఆప్షన్స్ని చూసుకుంటున్నారేమో. కానీ అక్కడ విషయం ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళు టైం స్పెండ్ చేయలేకపోతున్నారు, మీకు కాల్స్ చేసి మాట్లాడడానికి కుదరట్లేదనమాట. ఎమోషనల్ అన్సర్టనిటీ ఉండే అవకాశం ఉంది 10 రోజులు. మీ మధ్యలో మీ పర్సన్ మాట్లాడాలి అనుకున్నా కానీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయండి. బిజీగా ఉండటం వల్ల మాట్లాడి మీతో టైం స్పెండ్ చేయడానికి కుదరట్లేదు. ఫైనల్ మెసేజ్ ఏంటంటే సైలెన్స్ మరియు డిస్టెన్స్ ఉన్నా సరే అన్ఎక్స్పెక్టెడ్ కమ్యూనికేషన్ లేదా ఎమోషనల్ షిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఇవన్నీ అన్సర్టనిటీ ఇవన్నీ ఫీల్ అవుతున్నా, బోర్డమ్ లేదంటే ల్యాక్ ఆఫ్ ప్యాషన్ అట్లా ఉన్నా సరే, స్పార్క్ లేకపోయినా సరే, ఆల్ ఆఫ్ సడన్ మీ పర్సన్ ఒక టైం చూసుకొని బ్రేక్ తీసుకొని ఎట్లాగైనా సరే నా పర్సన్తో మాట్లాడాలి అని ఆత్రంగా మీతోటి ఎట్లన్నా సరే టైం చేసుకొని మీతో మెసేజ్ చేసి అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కాల్ చేసి సర్ప్రైజ్ చేస్తారండి. ఎమోషనల్ షిఫ్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. మీ ఇంట్యూషన్ ఈ పీరియడ్లో స్ట్రాంగ్ గైడ్గా పనిచేస్తుందండి. మీ ఇంట్యూషన్ని మీరు నమ్మాలి. అంటే ఏవేవో అనవసరమైన అపోహలు, భయాలు మీలో మీరు బిల్డ్ చేసుకొని వాటినే నమ్మడం కాదు. ప్రస్తుతం టైం అయితే కెరీర్ని బిల్డ్ చేసుకునే టైము. సరే, మా మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది కానీ మేము లైఫ్ లాంగ్ కలిసి ఉంటాము అని మీ మనసు మీకు ఏదైతే చెప్తుందో దాన్ని మీరు నమ్మాలి. ఎవరైతే నంబర్ 1, 10, 19, 28 నంబర్స్లో పుట్టారో బేసికల్లీ నంబర్ 1 పర్సన్స్కి ఇవి మే 21 నుండి 30 వరకు ఈ 10 రోజులకు గాను ఇదండి మీ రీడింగ్. ఓవరాల్ ఎనర్జీ, లవ్ ఎనర్జీ మీ మధ్య. మీకు గనక ఈ రీడింగ్ రెజోనేట్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ అనదర్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. బాయ్.